హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. మొన్న రివ్యూ మీటింగ్లో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని హుజరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు 1,116 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్లు పోయిన ప్రభుత్వంలో శాంక్షన్ చేసిండు అని చెప్పడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వల్ల అప్పుడు ఆగినాయి, ఇప్పుడు ఇవ్వమంటే ఇబ్బంది పెడుతున్నారు సార్ అని నేను మొన్న రివ్యూ మీటింగ్లో చెప్పగానే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు నేను కలెక్టర్ గారికి చెప్తా అని చెప్పడం జరిగింది. ఇలా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇవాళ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు రాత్రి 12 గంటలకి ఆ చెక్కులు తీసుకుపోయి ఇలా బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది. సరే ఇచ్చిర్రు, ఆ బెనిఫిషరీస్ పక్షాన నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, ఎందుకంటే వాళ్ళకి ఆ చెక్కులు అందినందుకు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, గౌరవ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ ప్రోటోకాల్ ఉల్లంఘన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలా స్థానికంగా అయిన ఎమ్మెల్యేగా నాకు ఇలా జెడ్పీటీసీకి, ఎంపీపీలకు, మున్సిపల్ చైర్మన్లకి, వైస్ చైర్మన్లకి, కౌన్సిలర్లకి, సర్పంచ్లకి, ఎంపీటీసీలకి తెలియకుండా రాత్రి 12 గంటలకి చెక్కులు పంచిపోయింది. అసలు ఈ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ ఎక్కడైనా రాత్రి 12 గంటలకి చెక్కులు తీసుకుపోయి పంచుతారా అని నేను అడుగుతా ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీ అందరికీ గుర్తుంటే నేను ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు మీ ఇంటికి తెచ్చిచ్చేటోని ఇవన్నీ చూసి ఓర్వలేక ఇవాళ ఏదో కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని మీరు అనుకుంటే ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇవాళ ప్రజా పరిపాలన అంటే ఇదేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కౌశిక్ రెడ్డి గారికి వస్తే ఇది కేసీఆర్ గారు ఇచ్చిన 1,116 రూపాయలు కదా, మరి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం తులం బంగారం ఇస్తా అన్నారు కదా, ఆ తులం బంగారం ఎక్కడ పోయిందని అడుగుతారని భయపడి రాత్రి 12 గంటలకి చెక్కులు ఇచ్చిరా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని నేను చెప్తా ఉన్నాను, మీరు అధికారులు, మీరు ఈ ప్రోటోకాల్ని ఉల్లంఘన చేస్తే మీకు వచ్చింది లేదు, ఏం లేదు, మీరు మీ డ్యూటీ మీరు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ప్రెషర్లకి ఇట్లా లొంగిపోతే ఇది మంచి పద్ధతి కాదు, దీనికి మీరు తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తూ